మాజీ మంత్రి హరీష్ రావు జన్మదినాన్ని సిద్దిపేట జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ నాయకులు ఘనంగా నిర్వహించారు. మాజీ మున్సిపల్ చైర్మన్, మాజీ కౌన్సిలర్లు, పార్టీ నాయకులు ప్రత్యేక పూజలు, అన్నదాన కార్యక్రమాలు నిర్వహించి తమ అభిమానాన్ని చాటుకున్నారు. సిద్దిపేట ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏఐ ప్రదర్శన నిర్వహించారు. అనంతరం అక్కడే కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు. అంతకుముందు బీఆర్ఎస్ నాయకులు వెంకటేశ్వర దేవాలయంలో, మసీదుల్లో, చర్చిలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అలాగే పట్టణ వ్యాప్తంగా పలు ప్రధాన ప్రదేశాలలో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. సిద్దిపేట పాత బస్టాండ్ వద్ద గణేష్ నగర్, నర్సాపూర్ చౌరస్తా, బాలాజీ టాకీస్ ఏరియాలలో అన్నదానం నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ మున్సిపల్ చైర్మన్ రాజనర్సు నాయకులు మీడియాతో మాట్లాడారు. సిద్దిపేట నియోజకవర్గానికి ఎనలేని సేవ చేస్తూ మాజీ మంత్రి హరీష్ రావు సిద్దిపేట ప్రజలలో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడని కొనియాడారు. హరీష్ రావు ఇలాంటి పుట్టినరోజు పండుగలు మరెన్నో జరుపుకోవాలని ఆకాంక్షించారు. మనందరి అభిమాన నాయకులు తెలంగాణ ముద్దుబిడ్డ హరీష్ అన్న గారి జన్మదినం సందర్భంగా సిద్దిపేట పట్టణంలో వెంకటేశ్వర స్వామి ఆలయం, అదేవిధంగా కోటిలింగ స్వామి ఆలయం, అదేవిధంగా క్రైస్తవుల ఆలయం దర్గాలో వారికి మొదటి పూజలు చేసి వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియపడం జరిగింది. తర్వాత ఈనాడు అభయజ్యోతి దగ్గర కూడా అయితే మూగ పిల్లలున్నారో వారి దగ్గర కూడా కార్యక్రమం జరుపుకోవడం జరిగింది. అదేవిధంగా క్యాంప్ ఆఫీసులో కూడా కార్యక్రమాన్ని జరుపుకోవడం జరిగింది. ఈనాడు ఈ పట్టణంలో అంతటా కూడా అన్నదాన కార్యక్రమాలు, అదేవిధంగా సిద్దిపేట నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని గ్రామాల్లో, అన్ని వార్డులలో కూడా అన్న జన్మదిన కార్యక్రమాలు, లింగారెడ్డిపల్లిలో కూడా జన్మదిన సందర్భంగా అక్కడ పేదలకు దుప్పట్ల పంపిణీ కార్యక్రమాన్ని కూడా చేయడం జరిగింది. అదేవిధంగా సిద్దిపేట పట్టణంలో ప్లాస్టిక్ లేకుండా చేయాలనే సదుద్దేశంతో ఏదైతే మలబార్ గోడ దగ్గర మా వార్డులో కూడా జూట్ బ్యాగుల పంపిణీ కూడా చేయడం జరిగింది. ఇవన్నీ కూడా అన్న జన్మదినం సందర్భంగా చేయడం జరిగింది. ముఖ్యంగా హరీష్ అన్న అంటేనే పేదల పక్షపాతిగా ఈనాడు కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. హరీష్ అన్న అంటేనే ఒక దైవంగా ఈనాడు తెలంగాణ ప్రజలు కోరుకున్న పని చేసే విధంగా ఉన్నటువంటి ధైర్యం ఉన్నటువంటి వ్యక్తిగా ముందుకు పోతున్న సందర్భం. వారికి ఆ భగవంతుడు నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యం ఐశ్వర్యాన్ని కల్పించాలి. మునుముందు కూడా ఈ ప్రాంత అభివృద్ధితో పాటు తెలంగాణ ప్రాంతంలో అభివృద్ధి జరిగే విధంగా అన్నకు ఆ భగవంతుడు అన్ని విధాలా కల్పించాలని కూడా ఈ సందర్భంగా కోరుకుంటూ ఇవాళ అన్న హరీష్ అన్నకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజెప్పిన వారందరికీ కూడా మరోసారి కృతజ్ఞతలు.